ఇక ఆంధ్రప్రదేశ్ సర్కార్కు అవమానకర పరిస్థితి ఎదురైంది. తప్పు చేసిన పిల్లాడిలా కేంద్రం ముందు తలదించుకోవాల్సి వచ్చింది. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు మొదలు కాకుండానే 850 కోట్లు వ్యయం చేసినట్లు ఏపీ సర్కార్ కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పింది. అయితే ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉంది. దీంతో ఆ నిధులకు లెక్క చెప్పాలని నీతి ఆయోగ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధుల వ్యయం ఎలా జరుగుతుందో పరిశీలించాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా గత 2 ఆర్థిక సంవత్సరాల్లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల వ్యయానికి సంబంధించిన వివరాలను పంపాలని నీతి ఆయోగ్ 2 రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 800 కోట్లను వ్యయం చేసినట్లు సిఆర్డీఏ కార్యదర్శి కేంద్రానికి వినియోగ పత్రాలను పంపారు. ఈ కారణంగానే పరిశీలన వ్యవహారం మొదలైందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని చెబుతున్నారు. ఇచ్చిన నిధులను వ్యయం చేస్తే గాని తదుపరి నిధులు ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రం నిధులు వ్యయం చేసినట్లు తప్పుడు పత్రాలను పంపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సరైన సహకారం ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ నేతలు ఇటీవల ఆరోపణలు సంధిస్తున్నారు. మెరుగైన సహకారం అందించాలంటున్నారు. దీనికి జవాబుగా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన ఆర్థిక సహాయాన్ని పలు సందర్భాల్లో గణాంకాలతో వివరిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి గాను నీతి ఆయోగ్ ఇటీవల ప్రధానికి నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన నరేంద్ర మోదీ ఏపీకి 1000 కోట్లు ఇస్తే సరిపోతుందని, అందులో 500 కోట్లను తొలుత విడుదల చేయాలని సూచించారు. ఏ పనులకు ఎంతెంత వ్యయం చేశారనే సమాచారం ఏపీ రాష్ట్రం నుంచి అందిన తర్వాత మిగతా 500 కోట్లను విడుదల చేయాలని ప్రధాని స్పష్టం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతిలో రాజ్భవన్, హైకోర్టు నిర్మాణాలకు 850 కోట్లను వ్యయం చేసినట్లు వినియోగ పత్రాలు పంపించడం ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేంద్రం గుర్తించిందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం పలు రంగాలకు విడుదల చేస్తున్న నిధులను ఆయా రంగాలకు ఏపీ ప్రభుత్వం వ్యయం చేయడం లేదనే అనుమానాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను ఏపీ ప్రభుత్వం ఇతర రంగాలకు మళ్లిస్తోందని, ఈ నేపథ్యంలోనే ఈ వివరాలను నీతి ఆయోగ్ కోరిందని అధికార వర్గాలు అంటున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులను పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్లించారనే సమాచారం కేంద్రం దగ్గర ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి వివరాలను నీతి ఆయోగ్ సేకరిస్తోందని సమాచారం. ప్రణాళిక పద్ధతిలో ఉండే పథకాలను ప్రణాళికేతర పద్ధతిలోకి ఏమేమి మార్చారనే వివరాలను కూడా నీతి ఆయోగ్ కోరింది.